చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో రాజకీయం చేయడానికి ఒక స్థాయి ఉండాలి అనే మాట వాడుతూ ఉంటారు. అదేంటి, సాధారణంగా ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు, రాజకీయ పార్టీ పెట్టాలనే ఆలోచన ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, పార్టీలు పెడతారు, రాజకీయం చేస్తారు. మన దేశంలో రిజిస్టర్డ్, అన్రిజిస్టర్డ్ వేల కొద్ది పార్టీలు ఉన్నాయి. కానీ ఎందుకని చంద్రబాబు నాయుడు ఈ మాట అంటారు అనేది కొంతమందికి అర్థం కాకపోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇప్పుడు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ మొన్న అతి ఘోరంగా ఓడిపోయిన తర్వాత, అవమానకరంగా ప్రజలు తీర్పిచ్చిన తర్వాత ఆ పార్టీ నాయకులు అనుసరిస్తున్న విధానం, వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే నిజమే రాజకీయాలు చేయాలంటే ఒక స్థాయి ఉండాలని చంద్రబాబు నాయుడు అనేది కరెక్టే కదా అనిపిస్తుంది. అంటే రాజశేఖర రెడ్డితో రాజకీయం చేశాను, ఇంకా చాలామందితో రాజకీయం చేశాను, ఇప్పుడు నీతో రాజకీయం చేయాల్సి వస్తోంది, మతి స్థిమితం లేని వ్యక్తి, ఇలా చంద్రబాబు నాయుడు గొడ్డల పార్టీ అని రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఉంటారు వైఎస్ఆర్సీపీ. అంటే ఆ సీట్లో కూర్చున్న వ్యక్తికి, రాష్ట్రాన్ని పాలించి రాష్ట్రానికి సర్వ్ చేసే వ్యక్తికి ఆ పెయిన్ తెలుస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి షోల్డర్ సర్జరీ, అది ఎప్పటి నుంచో పెయిన్ వస్తోంది, రకరకాల కారణాలు, షూటింగ్లో లేకపోతే గవర్నెన్స్లో ఖాళీ లేకపోవడము, మొత్తానికి ఆయన దాన్ని పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు. కానీ ఇంకా హై టైం సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. సో ఆయన దానికి ముంబైలో ఆపరేషన్ చేయించుకున్నారు, కోకిలాబెన్ హాస్పిటల్. సో దాన్ని ఫస్ట్ రాజకీయం అంటే అక్కడ ఎందుకు చేయించుకోవాలి అనేది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అసలు భుజం నొప్పి ఎందుకు వచ్చింది, ఏమో ఎందుకు వచ్చిందో అని దాని మీద కూడా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు అంబటి రాంబాబు నేను మాట్లాడుతూ, మొన్న ఢిల్లీ వెళ్ళారు, ఇప్పుడు ముంబై వెళ్ళారు, ఏం డ్రామాలో అని. అంటే క్లియర్గా ఒక మనిషి ఒంట్లో బాగాలేక అనారోగ్యంతో చికిత్స చేయించుకుని, సర్జరీ చేయించుకుని హాస్పిటల్లో ఉంటే దాని మీద కూడా మీరు ఇంత పిచ్చివాగుడు వాగడం ఏంటో నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు వెళ్ళారు, ఆయన సీఎం, ఆయన డిప్యూటీ సీఎం చూడడానికి వెళ్ళారు. పైగా ఇద్దరు కూటమి పార్టీలోని వ్యక్తులు, అలియన్స్లో ఉన్న పార్టీలు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ వెళ్ళారు, మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు వెళ్ళరు? అసలు వెళితే మీకేంటి సమస్య? మీరు సోషల్ మీడియా చూస్తే వైఎస్ఆర్సీపీ ఆ పార్టీ నడిపించే సోషల్ మీడియానే, పేర్లు వేరే వేరే ఉండొచ్చు, కానీ ఇటు ఎక్స్లో చూసినా, ఫేస్బుక్ చూసినా, ఇంకో చోటు చూసినా ఆయన అనారోగ్యం మీద, చంద్రబాబు నాయుడు పరామర్శ మీద, ఆయన ముంబైలో చేయించుకోవడం మీద, ఇక దీని మీద రకరకాల వ్యాఖ్యానాలు, రకరకాల కామెడీలు. అంటే ఒక మనిషి ఆరోగ్య పరిస్థితి మీద కూడా కామెడీ చేసే స్థితికి దిగజారిపోయిన పరిస్థితి. సరే, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇవాళ కొత్తగా ఉందిలేండి, ఎప్పటి నుంచో ఆయన మీద కక్ష కట్టారనుకోండి. ఆ పొత్తులో రావడం దగ్గర నుంచి, ఆ తర్వాత కూటమి గెలవడం దగ్గర నుంచి, ఇప్పుడు మనం విజువల్స్ చూసిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కట్టేసి, అది అంటే ఒక వ్యక్తిని మనమైనా ఎవరన్నా బాగాలేకపోతే వెళ్ళి చూసొస్తాం కదా, మరీ డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటే తప్ప అదర్వైజ్ చూసొస్తాం కదా. సో దాన్ని కట్టేసి అంటారు. కనీసం ఈ కట్టేసి తాలూకా ఆలోచన కూడా లేని పార్టీ, ఆ పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఓకే, అదొక ఇష్యూ. రెండోది, ఈ ప్రశ్న జోసెఫ్ అలియాస్ రావణ్, ఈ ఇష్యూకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఇది ఎందుకు ఇంత పెద్ద చర్చ అయిందంటే, అతను యూఏపీఏ చట్టం కింద అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. అతనికి వైఎస్ఆర్సీపీ అవుట్రైట్ సపోర్ట్ చేస్తుంది. బయటకు వచ్చి బహిరంగంగా చెప్పారు, ఎస్ మేము సపోర్ట్ చేస్తామని. అంటే మీరు హిందూ దేవతల గురించి, హిందూ పురాణాల గురించి, అందులో ఉన్న పాత్రలు, వాటి వైశిష్ట్యం గురించి ఏది పడితే అది మాట్లాడి చిల్లరగా, బజారుగా, చౌకబారుగా మాట్లాడే వ్యక్తికి మీరు ఇవాళ సపోర్ట్ చేస్తున్నారు. మీరే లాయర్లు పెట్టారు, మీరే ఖర్చులు పెట్టుకుంటున్నారు. హిందూ సంఘాలు, ధార్మిక వ్యవస్థలకు సంబంధించిన అధిపతులు మండిపడుతున్నారు. అంటే ఇప్పుడేంటి, అసలు ఎప్పుడో ఆంధ్రప్రదేశ్లో విగ్రహాల మీద దాడులు జరిగినప్పుడే, రాముడి తల నరికి పడేసినప్పుడే రామతీర్థంలో అంటే విగ్రహం, అప్పుడు కూడా మాట్లాడారు. కానీ ఏమైంది, అది ఇప్పటికీ తేలలేదు. అందుకే ఇప్పుడు బహిరంగంగా వచ్చి మేము రాముడిని తిట్టిన వాడికి సపోర్ట్ చేస్తాం, సీతని ఇంకోటి చేశారు ఇంకొకలాగా అన్నవాడికి సపోర్ట్ చేస్తాం, ద్రౌపదిని అన్నవాడికి సపోర్ట్ చేస్తాం. ఇవి పురాణ పాత్రల ఇవన్నీ అనవసరం. కానీ కోట్ల మంది వీటిని వాళ్ళని దైవంగా భావించి నిత్యం ఆరాధించే దైవ స్వరూపాల మీద
మీరు చేస్తున్న విమర్శల మీద ఈ అభ్యంతరాలు హిందూ ధార్మిక సంఘాలకి. నిన్న గమన లేకపోతే ఇంద్రసేన చౌదరో ఇంద్రసేన నాయుడు వీళ్ళని పిలిచారు, చాలాసేపు విచారించారు. అవును, మాకు నచ్చినట్టు మా ఐడియాలజీ కోసం అతను వీడియోలు చేస్తున్నాడు, అందుకే మేము ఇచ్చామని చెప్పాడు అతను. అంటే ఏమిటి ఐడియాలజీ? దేశానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, లేకపోతే కోట్ల మంది భక్తుల విశ్వాసానికి వ్యతిరేకంగా, ఇదే నా ఐడియాలజీ? ఈ ఐడియాలజీనే పెంచి పోషించాలా? ఇవాళ కొంతమంది ప్రకాష్ రాజ్ ప్రశ్నిస్తే తప్పేంటి, లేకపోతే ఇంకోళ్ళు ప్రశ్నిస్తే తప్పని ఎవరూ అనలేదు. అసలు ప్రశ్నతోనే ప్రపంచం ఎంతవరకు వచ్చింది. ప్రశ్న లేకపోతే అభివృద్ధి లేదు. కానీ ఆ ప్రశ్నించే తీరు ఎలా ఉండాలి, మీ ఉద్దేశం ఏంటి ప్రశ్నించే ముందు, మీ టార్గెట్ ఎవరు, అది ముఖ్యం. ప్రశ్నించడాన్ని ఎవరు తప్పడతారు? ఇప్పుడు మేము ప్రశ్నించట్లేదు అక్కడ కూర్చుని, ప్రజలు ప్రశ్నించట్లేదా? రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించదా? ఇంకో పార్టీని ప్రశ్నించదా? చిన్నపిల్లలు పెద్దవాళ్ళని ప్రశ్నించరా? దాని గురించి ఎవరికి ప్రాబ్లం లేదు. కానీ జోసెఫ్ రావణ్ చేసింది అది కాదు. కక్షపూరితంగా, ఉద్దేశపూర్వకంగా సమాజంలో ఒక చీలక తీసుకొచ్చే విధంగా చేసిన ప్రయత్నానికి వైసీపీ సపోర్ట్ చేస్తోంది. అది నోట్ చేయాల్సిన పాయింట్. పైగా బహిరంగంగా వచ్చి చెప్పుకుంటారు. అంటే మీరు దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, లేకపోతే బాధ్యతాయుతమైన వ్యక్తుల విషయంలోనూ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అందుకే సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్లు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు సైబర్ కేసులు పెరుగుతున్నాయి, సోషల్ మీడియా కేసులు పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి అంటే మీ అరాచకాల స్థాయిలో ఉన్నాయి కాబట్టి పెరుగుతున్నాయి. సో అంటే ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఇంతకన్నా దిగజారిపోవన్న ప్రతిసారి నన్ను తప్పుని ప్రూవ్ చేసావని. అలాగే వైఎస్ఆర్సీపీ వ్యవహారం ఉంది ఈరోజు. అంటే ఒక బాధ్యత ఉండదా, లేదా ఏదో ఒక యాగి చేయడానికే ఒక రాజకీయ పార్టీని నడిపిస్తున్నారు రాష్ట్రంలో? తెలుగుదేశం పార్టీ లేకపోతే కూటమి పార్టీ నేతలు ఆరోపిస్తున్నట్టు ఓన్లీ ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలి ఆంధ్రప్రదేశ్లో, ఈ అభివృద్ధినో లేకపోతే ఇంకో దాన్నో చర్చలోకి రానివ్వకూడదు అనే ఇంటెన్షన్తో వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డికి కానీ, మంత్రులుగా చేసిన నాయకులకు కానీ ఎవరికి బాధ్యత లేదో అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అది మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తన కొడుకు యాక్సిడెంట్ చేస్తే అక్కడ మొత్తం దాన్ని రీరైట్ చేసి ఇంకొకళ్ళని పెట్టి వాళ్ళని బాధితులుగా పెట్టాలని ప్రయత్నం చేశారు. అది అఫ్కోర్స్ బొమ్మరాంగ్ అయింది, అతను అరెస్ట్ చేశారు అనుకుంటారు, రిమాండ్లోకి వెళ్ళాడు. కానీ మనం సినిమాల్లో చూస్తాం కదా, సేమ్ అట్లాగే ఆ కుట్రలు, ఆ రకమైన ఉన్నదాన్ని లేనట్టు, లేనిదాన్ని ఉన్నట్టు చేసే ప్రయత్నం. తర్వాత ఇవాళ విశాఖపట్నం వెళుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు కూటమి నాయకులు ఊరికి ఆయన శవరాజకీయాలు చేస్తాడంటారు అంటే, ఆయన ప్రతిసారి అదే ప్రూవ్ చేసుకుంటాడు. ఇవాళ అక్కడ మత్స్యకారులకు సంబంధించి ఒక ప్రమాదం, చాలా దారుణం, దురదృష్టం జరిగింది. ప్రభుత్వం తను చేయగలిగినంత వాళ్ళకి కుటుంబాలను ఆదుకోవడానికి 72-75 గంటల పాటు సెర్చ్ ఆపరేషన్ చేసి బాధిత కుటుంబాలకు తక్షణమే సాయం చేసి ఇంకా ఆదుకుంటామని చెప్పి ప్రామిస్ కూడా చేశారు. ఇప్పుడు ఇవాళ వెళ్ళి ఆయన రాజకీయం చేసే ముందే కర్టెన్ రైజర్ ఆల్రెడీ బొత్స మొదలుపెట్టారు అక్కడ. అంటే ఇది కొత్త కాదు, 2 ఏళ్ల నుంచి జరుగుతోంది. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతున్నారు, ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వెళ్తారు, ఇంత బురద తీసుకొచ్చి గవర్నమెంట్ మీద జల్లేసి వచ్చేయడానికి. అంతకన్నా ఏముంటుంది అక్కడికి వెళ్ళి? కానీ వాళ్ళు ప్రభుత్వాలు నడిపించినప్పుడు ఏం చేశారు అనేది జనాలు మర్చిపోతారా? ఇటు మనతో పాటు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఆ పార్టీకి సంబంధించి, అలాగే దాసరి కిరణ్ గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, కాసేపట్లో టీడీపీ నేత కనపర్తి శ్రీనివాస్ గారు జాయిన్ అవుతారు. నమస్కారం దాసరి కిరణ్ గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. సో దాసరి కిరణ్ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వారికి ఎప్పటి నుంచో కొంచెం ఈ భుజాలకి ప్రాబ్లం ఉంది. బహుశా 2 షోల్డర్స్కి ఆపరేషన్ చేయాలి అనుకుంటే ఒకదానికి చేసి మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి 2వ దానికి చేయాలని వైద్యులు అన్నారని నేను చదివాను. సో ఇప్పుడు దాన్ని కూడా వైఎస్ఆర్సీపీ రాజకీయానికి వాడేసుకుంటోంది. అంటే సరే, ఆయన గతంలో వాళ్ళు ఇంట్లో వాళ్ళని తిట్టారు, ఆయన నానా మాటలు అన్నారు, ఇది సహజంగా ఉండేదే. కానీ ఒక వ్యక్తికి అనారోగ్యంగా ఉండి రెస్ట్ తీసుకునే టైంలో ముఖ్యమంత్రి వెళ్ళి పరామర్శిస్తే దాన్ని రాజకీయం చేయడము, అసలు ఆయన ఆపరేషన్ అక్కడ ఎందుకు చేయించుకున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేయించుకోలేదనే పాయింట్ దగ్గర నుంచి వీళ్ళకి ఏమన్నా చెప్పాలనిపిస్తోందా జనసేన పార్టీ నుంచి? అని చెప్పిన వాళ్ళు ఏం వినరు కానీ, బట్ ఫ్రమ్ యువర్ సైడ్ బొమ్మ రావట్లేదని చెప్పు సార్. దాసరి గారు సార్ వినిపిస్తుందా సార్? చెప్పండి, యూ ప్లీజ్ కంటిన్యూ. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్, పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు బొంబాయిలో
ఒక కుడి భుజానికి సర్జరీ చేశారు సార్. అవును. ఒక 2 months అబ్జర్వేషన్ తర్వాత మళ్ళీ రెండో ఎడమ పక్కన భుజానికి కూడా సర్జరీ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రజల్లోకి వచ్చినా కూడా ఆయన మీద విశేషమైన ప్రజాదరణ ఉంటది, విపరీతమైన ఒత్తిడి ఉంటది. ఈ అభిమానుల తాకిడి, వీళ్ళందరూ కూడా చేతులు పట్టుకుని లాగటం, ఆయన్ని పట్టుకోవాలని ట్రై చేయటం. ఈ ప్రాసెస్ లో ఏంటంటే చాలా వరకు ఆయనకి గాయాలు అవుతాయి. బట్ ఏంటంటే ఆయన మార్షల్ ఆర్ట్స్ చేసిన పరిస్థితుల్లో చాలా అగ్రెసివ్ గా గతంలో చేశారు కాబట్టి ఈ పెయిన్ ని తట్టుకునే కొంత ఇమ్యూనిటీ ఆయనకి ఉండటం వల్ల న్యాచురల్ గా అవి బయటపడేస్తాయి. రీసెంట్ గా ఆయన మొత్తం ఫుల్ బాడీ చెకప్ చేయించుకున్నప్పుడు ఈ సైనస్ సంబంధించిన సర్జరీకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారనమాట, మీకు కొంచెం మజిల్ టేర్ అయింది, కొంత ఇమీడియట్ గా సర్జరీ చేయించుకోకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని చెప్పినప్పుడు కొంతమంది స్పెషలిస్టులు ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్ళి చేయించుకుంటారు ఎవరైనా సాధారణంగా. అట్లా చేయించుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదో కావాలని డ్రామాలు చేస్తా ఉన్నారు, కావాలని నాటకాలు చేస్తా ఉన్నారంటే నాకు వైఎస్ఆర్సీపీ నాయకుల కళ్ళల్లో లేకపోతే వాళ్ళ మాటల్లో ఏడుపు కనిపిస్తుంది తప్ప సానుభూతి కనిపించట్లేదు. సానుభూతి కనపడదు, ఎందుకంటే శవాల మీద కూర్చున్న పార్టీ ఒక శవాన్ని చూసి నవ్వుకోవటమో లేకపోతే ఎవరన్నా చనిపోతే ఆనందపడటమో వాళ్ళకి తెలుసు తప్ప ఎవరన్నా సర్జరీలు చేయించుకున్నప్పుడు సానుభూతి చూపించటమో లేకపోతే ఎవరికైనా ఆరోగ్య పరిస్థితులు బాగున్నప్పుడు వాళ్ళకి వెళ్లి మద్దతు తెలపటమో ఎప్పుడు చేస్తున్న పరిస్థితి లేదు. ఎందుకంటే జలసి లేకపోతే కుళ్ళిపోతాను అని ఎందుకంటా ఉన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారికి కోడి గత్తి గుచ్చుకుంది, ఎవరన్నా పరామర్శించారా సార్? జగన్మోహన్ రెడ్డి గారికి గులకరాయితో ఆయన కొట్టించుకున్నాడు, ఎవరన్నా పరామర్శించారా సార్? ఎలక్షన్ స్టంట్ నిమిత్తం బాబాయిని చంపేసుకున్నారు, ఎవరన్నా పరామర్శించారా సార్? అందరూ కూడా ఆయన్ని తిరిగి క్వశ్చన్ చేసిన వాళ్లే కదా. సో వాళ్ళకి ఏంటంటే న్యాచురల్ గా ఆ జలసీ ఉంటది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు సైనసైటిస్ తో బాధపడి ఆయన ఒక సర్జరీ చేయించుకుంటే సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వచ్చి ఆయన పరామర్శించారు. ఆయన చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్, ఆ పిల్లవాడు సింగపూర్ లో చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగితే దేశం మొత్తంలో ఉన్న నాయకులందరూ, రాజకీయ నాయకులు అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలిపారు. ఆ రోజున ఆయన్ని పరామర్శించారు, ఏదైనా ట్విట్టర్ లోనో ఫోన్ లోనో స్వయంగా వచ్చో పరామర్శించారు. మరి మాత్రం జలసీ ఉంటది కదా వీళ్ళకి, మమ్మల్ని మాకేదన్నా మేము చేసుకుంటే మాకు ఎవడో పరామర్శించట్లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా చిన్న సైనసైటిస్ ఆపరేషన్ చేసుకుంటే ప్రధానమంత్రి వచ్చి పరామర్శిస్తున్నారని చెప్పి వాళ్ళకి న్యాచురల్ గా ఆ జలసీ ఉంటుంది. అందుకే డ్రామా అంటున్నారు. ఇప్పుడు నేను నమ్మటి రాంబాబు అంటే డ్రామా, ఇప్పుడు ఏంటి ముంబై వెళ్ళి డ్రామా చేయాలా పవన్ కళ్యాణ్ వీళ్ళ కోసం? సార్ ఇప్పుడు ఎవరికి డ్రామాలు చేయాల్సిన అవసరం లేదు, వీళ్ళు డ్రామాలు చేస్తారని చెప్పి అందరూ డ్రామాలు చేస్తారనుకుంటే ఎట్లా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డ్రామా చేస్తారంటే ప్రధానమంత్రి గారు వస్తారా? పవన్ కళ్యాణ్ గారు ఈ అబద్ధం ఆడితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ఆయన్ని పరామర్శిస్తారా? ఇప్పుడు వీళ్ళ తెలివి తక్కువ దద్దములు అని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్న నాయకులు, పెద్ద పెద్ద నేతలు వీళ్ళందరూ కూడా తెలివి తక్కువ అనుకుంటే ఎట్లాగా? వీళ్ళ మెయిన్ స్ట్రాటజీ ఏంటంటే ఈ రోజున రాష్ట్రంలో ఎన్నో రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. అవన్నీ కూడా ప్రజలు చర్చించుకోకుండా ఉండాలంటే ఈ చిల్లర వెధవలు వచ్చి చిల్లర కామెంట్స్ చేస్తే మనం దాని గురించి మాట్లాడుకుంటాం, దాని మీద కౌంటర్స్ చేస్తాం, ప్రజలు దాని మీద మాట్లాడుకుంటారు తప్ప ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎక్కడా కూడా చర్చిస్తున్న పరిస్థితి లేదు. కేవలం అంబటి రాంబాబు ఈ రోజున వచ్చి మాట్లాడడానికి గల కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు పొందొచ్చు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే అన్ని ఛానల్స్ దాని గురించి మాట్లాడతాయి, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మనందరం కూడా ఇంకెందుకు, ఆల్రెడీ ఆయనకి జగన్మోహన్ రెడ్డి బిరుదు ఇచ్చేసాడు కదా, ఇంకేం కావాలి? కాపు టైగర్ ఇచ్చేసారు బిరుదు. సార్ ఇప్పుడు ఆయనకి 70 ఏళ్ల వయసు వచ్చింది, ఇంకా ఆయన సాధించాల్సింది ఏమీ లేదు. ఆయన్ని అడ్డం పెట్టుకుని ఆయన రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేసి తద్వారా ఏదన్నా మైలేజ్ వస్తుందా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని తిట్టి పైశాచిక ఆనందం పొందొచ్చా అనేది జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ కావచ్చు. లేదంటే ఈ రోజున మ్యాజిక్ డ్రైన్స్ అని చెప్పి దేశవ్యాప్తంగా ఎక్కడా లేని ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు, అధికారులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. కేంద్ర మంత్రులు సైతం దాన్ని మెచ్చుకుని వాళ్ళ నియోజకవర్గాల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా వాళ్ళు కోరుతా ఉన్నారు. దాని గురించి ప్రజలు మాట్లాడుకోకూడదు, మ్యాజిక్ డ్రైన్స్ గురించి మాట్లాడుకోకూడదు. పంచాయతీరాజ్ శాఖ ఈ రోజున దేశంలోనే 2వ స్థానంలో ఉంది, దాని గురించి మాట్లాడుకోకూడదు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అట్టడుగునుంది, ఈ రోజున 2వ స్థానంలోకి వచ్చింది, దాని గురించి ఎవరు మాట్లాడుకోకూడదు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద మనం రాష్ట్రంలో రోడ్లు వేస్తే ఆ రోడ్లు క్వాలిటీ మన దేశంలోనే అన్ని రాష్ట్రాల్లో కల్లా 2nd ప్లేస్ వచ్చింది క్వాలిటీలో. ఆ నిధుల్ని సక్రమంగా వినియోగించుకుంటున్నాము, క్వాలిటీ రోడ్స్ వేస్తున్నాం మనం అని చెప్పి మనకి పేరు వస్తా ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ మనల్ని మెచ్చుకుంటా ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం జరిగింది? రోడ్లు బాగోక యాక్సిడెంట్స్ ఇరిగిపోయి యాక్సిడెంట్స్ అయ్యి ప్రజలు నడుము మెరగొట్టుకుని యాక్సిడెంట్ లో ఎంతమంది చనిపోతే కంపేర్ చేస్తారు కదా న్యాచురల్ గా.
ఈ రోజున హస్తకళ మహోత్సవం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకి, హస్తకళా కార్మికులకి వీళ్ళందరికీ హెల్త్ చెకప్స్ చేయిస్తా ఉంది, వాళ్ళకి ఐ చెకప్స్ చేయిస్తా ఉంది. దాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా వీళ్ళు అడ్డుకోవాలి. పెదపెంకి అనే ఒక గ్రామంలో సార్, పెదపెంకి అనే ఒక గ్రామంలో ఎప్పుడూ లేని విధంగా ఒక సోషల్ ఇంజనీరింగ్ చేసి ఆ డ్రైనేజ్ సమస్యని పరిష్కరించి ఈ రోజున వాళ్ళకు ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న ఒక అడ్మినిస్ట్రేటివ్ సమస్యని ఈ రోజున ప్రభుత్వం దాన్ని సాల్వ్ చేయగలిగింది. సోషల్ ఇంజనీరింగ్ చేయడానికి కులాలను అతీతంగా కులాలన్నింటినీ కలిపి అక్కడ వాళ్ళ సమస్యని సాల్వ్ చేస్తే దాని గురించి మనం మాట్లాడుకునే అవకాశం మనకి వీళ్ళు కలవకుండా ఉండాలంటే, అలా చేయకుండా ఉండాలంటే ఈ అంబటి రాంబాబునో పేరుని నానినో ఈ చిల్లర కామెంట్స్ చేసి వాళ్ళ గురించి మనం మాట్లాడుకునేలా చేస్తే ఈ అభివృద్ధి అంతా కూడా బయటకి జనాల్లోకి వెళ్ళదు. తిరుపతి శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. నమస్కారం శ్రీనివాస్ గారు. బిఫోర్ కమింగ్ టు యూ, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, అంటే ఇందాక నేను ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్టు రాజకీయం చేయడానికే రాజకీయ పార్టీలు ఉంటాయి, అదర్వైజ్ ఇంకొక పని ఏం చెయ్యవు. కానీ ఏదన్నా ఒక కనీసం ఎక్కడో ఒక బ్యారియర్ ఉండాలి కదా, ఒక లైన్ ఉండాలి కదా రవికిరణ్ గారు. ఒక మనిషి అనారోగ్యం మీదో లేకపోతే ఇంకొక దాని మీద కూడా వెకిల్ మాటలు, వెకిల్ చేష్టలు, సోషల్ మీడియా అయితే చిరాకు కూడా వస్తుంది. సోషల్ మీడియాలో ఒక 4-5 పోస్టులు చూసేటప్పటికి వెగట అంటారు కదా. నేను కొన్ని చూడడానికి ట్రై చేశా, ఏం పెట్టారా చంద్రబాబు నాయుడు వెళ్ళాడు కదా, ఆయన వెళ్ళారు ముఖ్యమంత్రి పోస్టులు అంటే, దాని మీద కూడా వెకిల్ పోస్టులు. ఎస్ సార్, రిషి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ఏబిఎన్ విషయాలకు శుభోదయం అండి. రాజకీయ పార్టీలండి, మీరు అన్నట్టు ఉపద్ఘాతంలో చాలా విషయాలు చెప్పారు. 2000 పై చిరుకు రాజకీయ పార్టీ రిజిస్టర్ అయి ఉన్నాయి. రకరకాల భావజాలాలు ఉండొచ్చు, రకరకాల ఐడియాలజీస్ ఉండొచ్చు, వాళ్ళు చెప్పుకుంటారు. ప్రజలకు నచ్చితే ఓట్లు వేస్తారు, నచ్చకపోతే పక్కన పెడతారు. అంతేగాని రాజకీయ పార్టీలు మన మధ్య శత్రుత్వం ఏముంటుంది చెప్పండి? మన మధ్య ఆస్తి తగాదా ఉంటుందా, ఏమైనా ఉంటుంది? మీకు ఒక విషయం చెప్తాను. అరవింద్ కేజ్రీవాల్ గారు గతంలో మఫ్లర్ ఇలా కట్టుకొని ఎప్పుడు దగ్గుతూ ఉండేవాడు గతంలో, మీకు గుర్తే ఉండండి. అవును, 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బాగా ఓడిపోయింది, మాకు సింగిల్ డిజిట్ సీట్లు వచ్చాయి. ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ గారు ప్రధాని నరేంద్ర మోడీ గారికి కలవటకి వెళ్ళారు. ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ గారు బయటకు వచ్చి ఆయన చెప్పి ప్రెస్ ఏంటి తెలుసా? నన్ను ప్రధానమంత్రి గారు మీ ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోవాలి, ఎందుకు మీరు మఫ్లర్ పెట్టుకుని దగ్గుతున్నారు, ఏంటి మీ సమస్య ఏంటి అంటే పలానా చెప్పాను. దానికి చికిత్స ప్రధానమంత్రి గారు పలానా ప్రకృతి వైద్యశాలలో పలానా కర్ణాటకలో పలానా చోట ఉంది, మీరు ఎంత బిజీగా ఉన్నా సరే అక్కడికి వెళ్ళండి, చికిత్స తీసుకోండి, కుదిరిపట్టు లేకపోతే వెళ్ళారండి. తర్వాత వెళ్ళారండి. నేను ఎందుకు చెప్తున్నానంటే రాజకీయాల్లో అండి భిన్న కోణాలు ఉండొచ్చు. అంత మాత్రం చేత పక్కనోడు నాశనం అయిపోవాలి, చచ్చిపోవాలి, ఆడికైనా ఆరోగ్యం వస్తే అనారోగ్యం వస్తే ఆనందపడిపోవాలనేది ఒక శాడిస్ట్ సైకో మెంటాలిటీ తప్పితే ఏముంటదండి? రాజకీయాల్లో వచ్చే వాళ్ళు ప్రజల యొక్క శ్రేయస్సును కోరుకుని, ప్రజాభివృద్ధికి శ్రేయస్సు కోరుకుని, దేశం యొక్క శ్రేయస్సు కోరుకుని వస్తారు ఇన్ జనరల్ మెజార్టీగా. అలాంటి విస్తృత భావ ఆలోచనలు ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు. కాకపోతే ఇక్కడ జరుగుతుందండి వైసీపీ పార్టీ. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఊళ్ళే అంటలేదు, ఒక స్థాయి లేనటువంటి వ్యక్తులతో రాజకీయాలు చేస్తున్నారు, అటువంటి వ్యక్తులతో మనం పోరాడాల్సి వస్తుంది. అంటే అంబటి రాంబాబు గారు నిన్న మొన్న ఇచ్చిన స్టేట్మెంట్లే, రాముడే గెలుస్తాడు, ఎప్పుడైనా రావణుడే గెలుస్తాడు. ఏంటండి అది? మీకు బుద్ధి జ్ఞానం ఉందా? రావణుడే గెలుస్తాడా? ఏ యుగంలో అన్నా, ఏ కాలంలో అన్నా, ఏ తరంలో అన్నా రాముడి మీద రావణుడు గెలవలేడు, గెలవజాలడు. మీ తండ్రి గారు అలాగ అనుకున్నారు కాబట్టే మీ పేరు అంబటి రాంబాబు అని పెట్టారు. లేకపోతే మీలాగా అనుకుని ఉంటే అంబటి రావణ బాబు అని పెట్టుండ్రు. అవును, మీ తల్లిదండ్రులకు ఉన్న విఘ్నత మీకు లేకుండా పోయింది. ఎవరన్నా రావణుడు అని పేరు పెట్టుకుంటారండి ఎవరన్నా? అలాంటిది మీరు రావణుడే గెలుస్తారని చెప్పి అంటారా? నిన్నేమంటారు? భుజాలు ఏం మోస్తాడు, భుజాలకి ఏం నొప్పి వచ్చిందో, మొన్న వాళ్ళ అమ్మకి బాగాలేదని తురుని వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఆయన బాగాలేదని తురుని వెళ్ళిపోయాడు. ఏం మీకేమన్నా మీ ఓటమి తర్వాత మీకు మీ పార్టీకి కనీసం మేన్మతి ఇంగిత జ్ఞానం కూడా కోల్పోయారా? ఐఎమ్ సారీ టు సే దిస్. అంటే సహజంగా ఉండే మనిషితనం ఉంటుంది కదా, మనిషితనం వదిలేండి, మనిషితనం కూడా పోయినట్టుంది. మానవత్వం ఉండాలి కదా సార్, మంచితనం అక్కర్లేదు, మానవత్వం. మనిషికి పశువుకు తేడా ఏంటి చెప్పండి? ఇప్పుడు పశువులు మాట్లాడలేవు, మనం మాట్లాడగలం. పశువులు కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, మనకి ఇంకా ఎక్కువ ఫీలింగ్స్ ఉంటాయి అనుకున్నాం. ఆ ఫీలింగ్స్ కూడా లేకుండా మాట ఇచ్చారు కదా, పశువులు లేని మాట దేవుడు నీకు ఇచ్చారుగా మాట. మాట నాలుగు స్వాధీనం అయితే నరలోక స్వాధీనం అవుతుంది పెద్దలు చెప్తారు. కాలు జారినా తీసుకోగలవరా అబ్బాయి, నోరు జారి తీసుకోలేవురా అన్నారు. ఈరోజు అంబటి రాంబాబు గారు నోరు జారారు, నాలుగు స్వాధీనం లేదు. ఇప్పుడు ఎవరు నష్టపోతారు చెప్పండి? ఇటువంటిది ఈ సమాజం, సభ్య సమాజం క్షమిస్తుందా?
పవన్ కళ్యాణ్ గారు, మనం కూడా ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. అంబటి రాంబాబు గారు కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా, లేకపోతే మీరు కానీ నేను కానీ ఎలాగే రక్త మాంసాలతో ఉన్నాం, ఆయన కూడా అలాగే ఉంటారు. అంతే కదా. ఎవరైనా సరే మన మీద వచ్చి పడితే మనకి ఎలాగ నరాలు గాయాలు పడతాయో అలాగే వారు కూడా గాయాలు అవుతాయి. వారు ఒక స్టార్ గా ఉన్నారు, తర్వాత ఒక స్టార్ పొలిటీషియన్ గా ఉన్నారు, వారి మీద ఒత్తిడి ఉంది. ఎక్కడ అసలు యువత కాలు వారి మీద ఎగరేసే పరిస్థితి పట్టుకుంటారు. ఉండేది కాదు, ఉండదు. చేతులు పెట్టుకుని లాగేసి అనేక సందర్భాల్లో వారే స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో కూడా చాలా స్వయంగా చెప్పారు, నాకు ఇలా భుజాలు పట్టుకుని లాగేస్తున్నాను, నాకు భుజాలు వీక్ అయిపోయినాయని చెప్పి ఆయన కూడా చెప్పారు, గతంలోనే చెప్పారు. నాకు సర్జరీ చేయించుకుని ఎప్పటి నుంచి పెండింగ్ లో ఉందని. ఇటువంటి ఇబ్బంది ఫిజికల్ ఆయనకి కూడా చెయ్యే కదా, మనకి ఎలాగ నాడులు నరాలు బోన్స్ ఉన్నాయో అదే దాంతో ఆయన తయారయ్యారు. ఆయన ఏమన్నా రోబోట్ ఏంటి, ఏం వ్యాధులు రాకుండా ఉంటాకి, ఏం సోకకుండా రాటాకి, అది కూడా మనం గ్రహించుకోకుండా రాంబాబు గారు లాంటి వ్యక్తులు, వైసీపీ పార్టీ లాంటి వ్యక్తులు సోషల్ మీడియాలో చేసే కామెంట్స్ ని మరి ఏమనాలి, సైకో బ్యాచ్ అనకుండా ఏమన్నా చెప్పండి అటువంటి వ్యక్తిని. ఈరోజు బత్సలకూరు జోసెఫ్ ని భుజాన్ని వేసుకుని తిరుగుతున్నారు. మన రిమాండ్ రిపోర్ట్ లో, ఇది రిమాండ్ రిపోర్ట్ సార్, రిమాండ్ రిపోర్ట్ బత్సలకూరు జోసెఫ్ ఏలియాస్ రావణ్ కమ్మ అని ఉంది. ఈ కమ్మ క్యాస్ట్ కమ్మ అని ఉంది, 37 years, ఫాదర్ నేమ్ ఏమో చిన్న డేనియల్ 37 years, క్యాస్ట్ కమ్మ అని ఉంది. ఈ కమ్మ చూడంగానే ఆ రోజు కొడల నాని గారిని దించేశారు. బత్సలకూరు జోసెఫ్ చౌదరి, ఆయనకి మాకేంటి సంబంధం, వైసీపీ పార్టీకి ఏంటి సంబంధం అసలు, ఇది తెలుగుదేశం పార్టీ విసిన అస్త్రం, కావాలని కమ్మ కాపుకి మధ్య పవన్ కళ్యాణ్ గారు తిట్టించి అలా చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. మళ్ళీ పేరు ఫిరాయించేశారు. ఆ జోసెఫ్ ని జగన్ కాపాడపోతే వాటికన్ సిటీ నుంచి ప్రాబ్లం వచ్చేస్తారని చెప్పుకొని అనుకుంటున్నారు. మళ్ళీ దిగిపోయి మళ్ళీ ఈయనకి సపోర్ట్ గా నిలబడటం ఈ రోజు మొత్తం బయటపడుతుంది. లీగల్ సపోర్ట్ అంతా వాళ్లే కదా. లీగల్ సపోర్టే కాదు, గతంలో ఇచ్చిన సపోర్ట్ కూడా వాళ్లే కదా. ఈ రోజు వాళ్ళ పార్టీ ఆఫీస్, వారి యొక్క కంపెనీ ఆఫీస్ ఎక్కడ ఉంది, వైసీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఇంట్లో ఉంది. అది ఆ రూము ఏదైతే నాయుడు గారి పేరు చెప్పారో వాళ్ళు ఎవరు, వైసీపీ పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారని చెప్పేసి మీడియాలో కథనాలు వస్తుంది. రాష్ట్ర కార్యదర్శి అట ఎవరు పేరు మొత్తానికి ఏదో ఉంది, రాష్ట్ర కార్యదర్శి కథనాలు వస్తున్నాయి, సబ్జెక్టు కరెక్షన్. మరి ఇది మొదటి నుంచి కుట్రపూరితంగా చేసింది ఎవరు మరి, వైసీపీ పార్టీ కాదా? వైసీపీ పార్టీయే కుట్ర, ఈ చెత్త రాజకీయాలకి, ఈ చెత్త దానికి, ఈ చెత్తను పోగేయించి ఈ తిట్టించింది కూడా. ఏదైతే దీనిలో రిమాండ్ రిపోర్ట్ లో రాశారో సనాతన ధర్మం అంట, ఇది ఈ జోసెఫ్ చెప్పిన మాటలు, సనాతన ధర్మం సన్ డాష్ ధర్మం, డాష్ అంటే పెద్ద బూత్ పదం అక్కడ ఉంది, పెద్ద ఇది పెద్ద బూత్ అంటారా అతనే చెప్పాడు. అంటే సనాతన ధర్మాన్ని పచ్చి బూత్గా తిట్టి, అరే నా కొడక ఒరే నా కొడక అంటే రామాయణాన్ని మహాభారతాన్ని సీతమ్మ వారిని అందరూ దూషించేలా చేసింది వైసీపీ పార్టీ. ఎందుకంటే ఈ రోజు మీరు బ్యాక్ అండ్ మొత్తం సపోర్ట్, ఆఫీస్ అంతా సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్, ఆర్థిక సపోర్ట్, ఈ రోజు న్యాయ సపోర్ట్ మొత్తం మీరే ఇస్తున్నారంటే వైసీపీ పార్టీ ఖచ్చితంగా ముమ్మాటికి హైందవ వ్యతిరేక, హైందవ ద్రోహి పార్టీ అని మరోసారి నిరూపితమైంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా చట్టం కింద అరెస్ట్ అయిన వ్యక్తికి సపోర్ట్ చేసే వాళ్ళని, అలాంటి పార్టీని మరి ఎలా ఉపేక్షిస్తారు? చట్టం కూడా ఉపేక్షించకూడదు కదా, ఓపెన్ గా వాళ్ళు బహిరంగంగా సపోర్ట్ చేస్తున్నప్పుడు. తప్పనిసరిగా అండి, యూఏపీఏ చట్టం ఉండి అప్లై అయ్యి అతను ఏ రకంగా దేశాన్ని కూడా దూషిస్తూ, ఇటువంటి హెడ్మా లాంటి వ్యక్తుల్ని కీర్తిస్తూ, అతను November 25, 2025 చేసిన వీడియో, హెడ్మాకి చేసిన ఉగ్రవాద సంస్థ కీర్తిస్తూ చేసిన వ్యక్తుల్ని సపోర్ట్ చేస్తున్నారంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మన చేరి రౌండ్ టేబుల్ క్లాస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ దేశద్రోహ పార్టీ. ఎందుకంటే 1962లో చైనా మనతో యుద్ధం వచ్చినప్పుడు చైనాకి మద్దతు ఇచ్చిన పార్టీ వాళ్ళు. కనీసం మన భారత జవాన్లకి రక్తదానం కూడా చేయొద్దని తీర్మానం చేసిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఆ విషయం నేను కాదు, కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ గారు చెప్పారు, వద్దని తీర్మానం చేశారు, నేను ఇచ్చానని చెప్పేసి ఆయన కేంద్ర కమిటీ నుంచి కుట్రపూరితంగా తొలగించారని చెప్పి ఆయన చెప్పారు. ఏంటంటే ఏ బ్యాచ్ అయితే ఈ రోజు ఆ జోసెఫ్ ని సపోర్ట్ చేస్తున్నారో ఆ బ్యాచ్ మొత్తం దేశ ద్రోహులే కాదు, హైందవ ద్రోహులే కాదు, మిగతా మతాల్లో కూడా. సార్ రిషి గారు కంక్లూడ్ చేస్తాను, మిగతా మతాల్లో కూడా ఎవరు వేరే వాళ్ళు దూషించాలని ఎవరు అనుకోరు. ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ, బౌద్ధులు కానీ, సిక్కులు కానీ వేరే మతాలను మన వాళ్ళు దూషించండి అని ఎవరు అంటారు. కొంతమంది సైకిల్ ఉంటారు బ్యాచ్, ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ సమాజంలో ఉంటారు. ఒక 10% 5%, ఆ 5% 10% ఆ మతస్థులు, ఆ కులస్తులు సపోర్ట్ చేయరు. వాళ్ళు కూడా వైసీపీ పార్టీకి వ్యతిరేకం అవుతారు. ఆ మెజారిటీ సెక్షన్ ఎవరైతే దీన్ని ఇష్టపడరో, మత విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా చేస్తున్న వ్యక్తులు, Article 25 లో మత స్వేచ్ఛ ఉందండి. 26, 27, 28 లో ఏ రకంగా మిగతా మతాలు దూషించకూడదు, దూషిస్తే ఎటువంటి ఇబ్బంది వస్తాయి, మెజారిటీ ప్రజలు కూడా హైందవులే కాదు, మెజారిటీ మత ప్రదేశాలు కూడా వైసీపీ పార్టీ మత వాళ్ళు ఎవరెవరైతే ఎగిరెగిరి పడుతున్నారో వాళ్ళందరికి కూడా ఉంటాయి ఆ లింకులు ఎస్టాబ్లిష్. కనపర్తి గారు, రాజకీయం చేయడానికి స్థాయి అని మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు
పదే పదే అనే విషయం గురించి, అంటే రాజకీయాల్లో ఎవరైనా ఉంటారు, వాళ్ళతో తప్పదు కదా, కానీ ఇంకా దిగజారిపోతున్న పరిస్థితిలో రాజకీయం చేయడం అనేది ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కూటమి పార్టీ ముందున్న అతిపెద్ద ఛాలెంజ్. అది పవన్ కళ్యాణ్ విషయంలో వాళ్ళ తీరైనా, జోసెఫ్ రావణ్కి వాళ్ళ సపోర్ట్ అయినా, తర్వాత జగన్ గారి విషయానికి వద్దాం, వైజాగ్ టూర్ గురించి. దీని గురించి ఏం చెప్తారు సార్? వినపడుతుంది సార్? ఎస్ మాట్లాడు. ముందుగా ఏబిఎన్ వ్యూవర్స్కి, మీకు, మిత్రులు రవికిరణ్ గారికి, అలానే జనసేన మిత్రులకి నా నమస్కారాలు సార్. ఇవాళ మిత్రులు ఇద్దరు మాట్లాడారు. ఏం లేదు సార్, ఈ సమాజంలో సమర్థవంతంగా కులమతాల చిచ్చును ఎవరు రేపగలుగుతారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తన ప్రణాళికలను సిద్ధం చేసుకొని దాంట్లో భాగంగా ఈ బచ్చలకూరి, రావణ్ వీళ్ళందరినీ కూడా ప్రవేశపెట్టాడు. వీళ్ళకి మద్దతుగా ఎవరైతే సమర్థవంతంగా మాట్లాడతారు సిగ్గు విడిచి, అంబటి రాంబాబు అంటే కొడాలి నాని, పేరుని నాని, ఇలాంటి వ్యక్తులు సపోర్ట్. ఇందా మిత్రుడు చెప్పినట్టు కూడా బీజేపీ మిత్రులు మొదట కమ్మ అనగానే సన్ ఆఫ్ డానియల్ అని ఉన్నా కూడా కమ్మ అనగానే కొడాలి నాని గారు వచ్చేసి గుండెలు బాదుకున్నాడు. అది అయిపోగానే వెంటనే మళ్ళా అంబటి రాంబాబు వచ్చి మేము ఈ ఆధునిక సమాజంలో రావణ్ణి సమర్థిస్తాం, రావణ్ణి గెలిపిస్తాం. ఎంత సిగ్గుచేటండి! నిన్నగాక మొన్న మళ్ళా ఏదో ఆయన హే రామ సేవ రామ్ అని చెప్పేసి ఏదో మాట్లాడాడు, స్లోగన్ ఇచ్చాడు. ఆ స్లోగన్ ఇచ్చాడు. ఇంతలోకే అసలు నేను సీనియర్ నాయకుడైనటువంటి బొత్స సత్యనారాయణ, అరే ఇట్లా కాదయా ఇది తప్పు అని జగన్మోహన్ రెడ్డికి అంబటి రాంబాబు చెప్పాల్సిన వ్యక్తి రావణ్కి సాయం చేస్తే తప్పేంది, మేము సమర్థిస్తున్నామని మాట్లాడుతూ ఉన్నాడు. మీకు చంద్రబాబు నాయుడు గారి మీద కోపం, పవన్ కళ్యాణ్ గారి మీద కక్ష ఉంటే మీరు వేరే విధంగా తీర్చుకోండి. అరే సమాజాన్ని అడ్డం పెట్టుకొని కులమతాలను చిచ్చు రేపి మీరు సమాజాన్ని, రాష్ట్రాన్ని, అభివృద్ధిని నాశనం చేస్తే ఎట్లా? అసలు ఎంతవరకు కరెక్ట్ ఇది? అంబటి రాంబాబు ఏదో అదేమంటే నేను లా చదివాను, నేను మాజీ మంత్రిని అని మాట, ఇదేనా మీకున్న స్పృహ ఆ పార్టీకి? అరే జగన్మోహన్ రెడ్డి ఏమో రౌడీ షెటర్లో చనిపోతేనో, పోక్సో కేసులో నిందితులు చనిపోతేనో, లేకపోతే ఆత్మహత్యలు చేసుకుంటేనో బెంగళూరు నుంచి చూడటానికి వస్తాడు. శాడిజంగా, ఆనందంగా 4 మాటలు మాట్లాడతాడు, రెచ్చగొట్టే విధంగా మాట్లాడతాడు. మళ్ళా యలహంక ప్యాలెస్లో శాద్దేరతాడు. ఇక వీళ్ళని వదులుతాడు, ఇక మీరు ఆడుకోండి అంటాడు వీళ్ళని. ఏంటి ఎటుపోతా ఉంది మీ అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కక్ష మీరు ఈ రాష్ట్రాన్ని దిగజార్చే, ప్రపంచ పటంలో దిగజారుస్తా ఉన్నారు. మీరు సమాజంలో నేరస్తులు ఏం చేసినా మాకు జగన్మోహన్ రెడ్డి, జగన్ రెడ్డి అండ ఉంది అని సగర్వంగా చెప్తా ఉన్నారు రౌడీలు. ఇవాళ నిన్న ఒక తెలంగాణ ముఖ్యమంత్రిని ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ అయినా, నాగార్జున యాదవ్ ఏదో అంటే తీసుకెళ్తే రిమాండ్ చెప్పారు. మరి ఎందుకు అది వాళ్ళ సాక్షి పేపర్లో కానీ, సాక్షి న్యూస్లో కానీ ఎక్కడా కూడా హైలైట్ చేయలేదు, అసలు వార్త రాయలే. అంటే రావణ వార్త రాశారు తప్ప వాళ్ళ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ని ఎందుకు తీసుకెళ్లారు? సార్ రాంగ్ ఆర్ రైట్, ఒక న్యూస్ రావాలి కదా, మీరు ఎందుకు రాయలేదు? ఇవాళ దేనికి భయపడి రాయలేదు? మరి అప్పుడు యాంకర్గా ఉన్న కొమ్మినేని శ్రీనివాసు కనీసం లైవ్ ఆపాలి కదా, ఒకసారి అనుభవించావు కదా. ఇదే నువ్వు మాట్లాడాల్సింది మీరు. అరే పవన్ కళ్యాణ్ బాత్రూమ్కు పోయినా భయమే మీకు, బయటకు వచ్చినా భయమే మీకు. ఏంటి చంద్రబాబు నాయుడు గారు పోయి ఆయన సినిమా హీరోనండి. అరే గతంలో సినిమా హీరోలు అనేక మంది, అరే అక్కినేని నాగార్జున మొదలుకొని చిరంజీవి గారి దగ్గర నుంచి ప్రతి యాక్టర్ ఏదో ఒక సందర్భంలో గాయపడటం, ముఖ్యంగా మోకాళ్ళు కానీ భుజాలు కానీ సర్జరీ అంతెందుకండి, యువగళంలో నారా లోకేష్ గారికి షేక్ హ్యాండ్లు ఇచ్చి భుజం ఇదైతే అదేదో ఊళ్ళో ఉండి ఎంఆర్ఐ తీసుకున్నారు కదా, స్కాన్ చేయించుకున్నాడు కదా, ఇవన్నీ సహజం. ఇది దాన్ని కూడా తప్పుపట్టం ఏంటండి? ఇందాక మిత్రుడు ఒకటి చెప్పండి, ఏం చెప్తా ఉన్నా, రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు వాజ్పేయి గారికి ఏదో హెల్త్ ఇష్యూ వస్తే ఆయన విదేశాల్లో పోయి చేయించుకోమంటే నో అన్నాడు. నో అంటే ఏదో ఐక్యరాజ్య సమితిలో ఒక మెంబర్గా వేసి ఆయన బలవంతంగా రాజీవ్ గాంధీ పంపించి రాజీవ్ గాంధీ గారు అక్కడ చూపించి చేయించాడు. అది సార్ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల మధ్య ఉండాల్సినటువంటి అనుబంధం.
కక్షలో కార్పణ్యాలు కాదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు అతను ఏ విధంగా తయారు చేశాడంటే చాలా మనం మాట్లాడుకోవటం కూడా చాలా దారుణంగా ఆ పరిస్థితిలోకి ఉంది. నేరస్తులు నేరమయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు మేము తలలు నరుకుతాం, అధికారంలోకి వస్తే మేము మిమ్మల్ని వేటాడి వెంటాడతాం, గొడ్డలతో నరుకుతాం, అరే మేము ఇది వస్తే దీనికంటే ఈ ప్రభుత్వం కంటే మేము మెరుగైనటువంటి ప్రయోజనకరమైన పథకాలు పెడతామని మాట్లాడాల్సింది పోయి మేము వస్తే ఒక్కొక్కరు నరికేస్తాము, చంపేస్తాము, ఇవా మీరు మాట్లాడాల్సింది. అరే పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర సీఎం గారు చూసొచ్చారు. ఎందుకు చూసొచ్చారు మరి ఆయన? అంబటి రాంబాబు స్థాయి ఏంటి సార్ అసలు? అంబటి రాంబాబు ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ఒకసారి రేపల్లెలో ఎమ్మెల్యేగా గెలిస్తే రెండోసారి ఎమ్మెల్యే కావడానికి 30 సంవత్సరాలు పట్టింది అతనికి. 89లో ఎమ్మెల్యే అయితే 2019లో ఎమ్మెల్యే అయ్యాడు. మళ్ళా అతి కష్టం మీద. ఇతను ఒక రాజకీయ నాయకుడు, నోరుంది కదా అని చెప్పి మాట్లాడతాడు. అసలు అతనికి ఏమైనా క్యారెక్టర్ ఉందా, నైతికత ఉందా అతనికి ఏమైనా? నువ్వు మాట్లాడతావా? ఆయన ఆరోగ్యం. అరే చంద్రబాబు నాయుడు గారిని ఏం మాట్లాడారు సార్? వాళ్ళ నాయకుడు రోడ్డు మీద నడి రోడ్డు మీద ఉరి తీయాలి, కాల్ చెయ్యాలి. వాడు కొడాలి నాని అయితే నైట్ నిద్రపోతే తెల్లారి మేలుకు ఉన్నాడా లేదా అని చెప్పి తట్టి లేపాలంట. సిగ్గుసర ఉందా? జగన్మోహన్ రెడ్డి వెంటనే మీరేం మాట్లాడుతున్నారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి లేదా? శ్రీనివాస్ గారు 2-3 సందర్భాల్లో ఆయన వయసు గురించి ఇంకెన్నాళ్ళు బతుకుతాడు ఇట్లా కూడా మాట్లాడారు కదా జగన్మోహన్ రెడ్డి. అదే సార్ నేనేది ఒక నాయకుడి చావు కోరుకోవటం ఏంటి? నువ్వు రాజకీయంగా బతకాలని కోరుకో అంతే తప్ప నువ్వు ఇప్పుడు అంబటి రాంబాబు నేను కొండల పిండి చేస్తాను అరెస్టు చేసుకోండి అని మాట్లాడాడు. అరే రే చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రుల్ని దూషించిన కేసులో అరెస్టు చేస్తే కోర్టులో ప్రవేశపెట్టగానే అతను చేతులు కట్టుకొని దండం పెట్టి జడ్జి గారికి, అయ్యా నాకు ఇన్సోమ్నియా జబ్బుంది, అంటే నాకు నిద్ర పట్టదు రాత్రి, నాకు 70 ఏళ్ళు, నేను మాజీ మంత్రిని, దయచేసి నాకు బెయిల్ ఇవ్వండి అని ఏడ్చాడు. ఇతను ఒక ధైర్యవంతుడు. మళ్ళా అంట అదే కేసులో తెలుగుదేశం నాయకులు అరెస్టు చేయలేదని రేపేదో పాకుడు యాత్ర పాదయాత్ర ఏదో చెప్తా ఉన్నాడు. డీజీపీ ఆఫీస్కు పాకుతా పోతాడంట. సిగ్గుసెర ఉందా? నిన్న పక్కన ఎమ్మెల్సీ అప్పిరెడ్డిని, ఇటుపక్క రౌడీ షీటర్ అనే వైసీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం పానుగంటి చైతన్య అని అతను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద రాడ్లు తీసుకొని దాడి చేస్తున్న దృశ్యాలు అందరం చూసాం. చెరొక పక్కన వాళ్ళని కూర్చోబెట్టుకొని రాష్ట్ర కార్యాలయం మీద ఎవడైతే దాడి చేశారో వాళ్ళను కూర్చోబెట్టుకొని ఇది అన్యాయం అంటున్నాడు. ఏది అతని ఇంటి మీద నిరసన తెలియజేయట అది అన్యాయం అంట, అరెస్టు చేయలేదని పాకుడు యాత్ర పెడతాడంట డీజీపీ ఆఫీస్ కి. సిగ్గుసెర ఉందా? నిన్న కాదు మొన్నే కదా పరిరక్షణ యాత్ర పేరుతో వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి సార్ కోర్టుకు పోయి రక్షణ పొందాం. మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా బతికి బయటపడగలిగే మేము కక్షపూరిత చర్యలు తీసుకోలేదు కాబట్టి. మీరు జగన్ దగ్గర మార్కులు పొందటం కోసం ఈ వారంలో కులాలను రెచ్చగొట్టామా లేదా? ఈ వారంలో మతాలను రెచ్చగొట్టామా లేదా? అంబటి రాంబాబు బాగా రెచ్చగొట్టాడా? పేర్ని నాని బాగా మాట్లాడా? కొడాలి నాని బాగా మాట్లాడా? కోడిగుడ్డు మంత్రి బాగా మాట్లాడా? ఇవి పోటీలు పెట్టుకొని వేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంపలోను, తాడేపల్లి ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డి పిలిచి శబాష్. ఎందుకంటే గతంలో చూసాం, నేను సీనియర్ని సార్ నాకు మంత్రి పదవి ఎందుకు ఇలేదని అడిగితే నువ్వు కొడాలి నానిలాగా అంబటి రాంబాబు లాగా పేర్ని నానిలాగా తిట్టడం లేదు, పవన్ కళ్యాణ్ తిట్టడంలా, కాబట్టి నీకు మంత్రి పదవి ఇవ్వను, నువ్వు ఆయన్ని వ్యక్తిగతంగా తిట్టాలి. ఇవాళ ఒక్కటే ఎజెండా సార్, కమ్మ కాపుల మధ్య ఘర్షణ లేదు, కాపు వర్సెస్ బీసీ. ఈ కూటమిని విడగొట్టాలి. ఈ కూటమిని విడగొట్టకపోతే బ్రతుకు లేదు. అతనికి ఒకటే భయం పట్టుకుంది సార్, అతనికి ఒకటే పిచ్చి. జగన్మోహన్ రెడ్డికి శాడిజం ఏంటంటే డబ్బు సంపాదించాలి, అధికారంలో ఉండాలి, జైలుకు పోకుండా ఉండాలి. నేను అది ఉండాలి. ఈ 3 కావాలి అంటే నేను రాజకీయాల్లో ఉండి అధికారంలోకి రావాలి. నువ్వు రాజకీయాల్లో ఉండి ఇక అధికారం నీకు రావటం అనేది కళ. అంతరించిపోయే ప్రాంతీయ పార్టీల జాబితాలో ఈ విషయాలతో నీ వైకాపా ఇక చేరపోనుంది. రావణ విషయం కానివ్వండి, రౌడీ షీటర్ల విషయం కానివ్వండి. అరే నువ్వు మంచి కోసం ఏ రోజైనా వచ్చావా? అరే మీ పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళితుణ్ణి అతి దారుణంగా చంపితే నువ్వు పొయ్యి చూసి
అరే ఇది తప్పు అని అతన్ని సస్పెండ్ చేసి ఆ కుటుంబాన్ని ఆదుకున్నావా? ఎందుకు ఊరేగిస్తే అంతెందుకు? జైలు నుంచి వచ్చినప్పుడు అదిగా సార్, మా అక్కని ఏడిపిస్తున్నాడని చెప్పి వాడు పాముల వెంకటేశ్వర రెడ్డిని వైకాపా కార్యకర్త రేపల్లెలో అని ఆ పసిబాలుడు 10వ తరగతి అబ్బాయి 8వ తరగతి అబ్బాయి అడిగితే అతని దారి కాసి కిడ్నాప్ చేసి గోతంలో చుట్టి పెట్రోలు పోసి ఈ వెంకటేశ్వర రెడ్డి, సుబ్బారెడ్డి, వెంకటరెడ్డి అనే వాళ్ళు అరే మాది మా ప్రభుత్వం రా, మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రా అని పెట్రోల్ పోసి తగలబెట్టారు. కనీసం ఏ పార్టీ అయినా, ఏ కులం అయినా, ఏ మతమైనా అంత దారుణమైన ఇన్సిడెంట్ జరిగితే జగన్మోహన్ రెడ్డిపై పరామర్శించే ఇది లేదా? ఇవాళ నిన్న మా మంత్రి, మా రేపల్లెకి చెందినటువంటి మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఏ అక్క కోసమైతే అతను ప్రాణం విడిచాడో అమర్నాథ్ గౌడ్, ఆ అక్కకి ల్యాప్టాప్ మేము ఆ రోజే బాధ్యత తీసుకున్నాం, ఆ పిల్లల చదువు ఎన్టీఆర్ ట్రస్ట్ చదివిస్తామని నిన్న వాళ్ళ అక్కకి ల్యాప్టాప్ ఇవ్వటం జరిగింది. మీరు అది చేయండి రా మహాప్రభు. మీరు పరామర్శ గురించి అన్నారు కాబట్టి కనపర్తి గారు వస్తాం మీ దగ్గరికి. మన దాసరి కిరణ్ గారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరామర్శ కోసం వస్తున్నారు. ఈయన పరామర్శకు ఎప్పుడు వస్తారు? మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. అది గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్లో, లేకపోతే బెట్టింగ్లో, విగ్రహాలు, ఇలాంటి విషయాల్లో వస్తారా? పోక్సో కేసులో నిందితులు, ఇవన్నీ సరే. ఇంకొక చోట కూడా వస్తారు ఎవరైనా చనిపోయినప్పుడు, సరే వెళ్ళొచ్చు. కానీ ఏ ఇంటెన్షన్తో వెళ్తున్నారు ఇవాళ విశాఖపట్నం? ఇప్పుడు 72 గంటల పాటు కూటమి ప్రభుత్వం, పోలీసులు సెర్చ్ ఆపరేషన్లు, విశ్వ ప్రయత్నాలు చేశారు. అది దురదృష్టం, ఇంకా కాపాడుకోలేకపోయారు. బాధిత కుటుంబాలకు వెంటనే సాయం, తర్వాత వాళ్ళ ఉద్యోగాలు, లేకపోతే వాళ్ళకి ఏదో చదువుకున్న వాళ్ళకి ఇవన్నీ ప్రామిస్ చేశారు. ఆల్రెడీ వీళ్ళు ఏం మొదలు పెట్టారంటే అదిగో ప్రభుత్వం ఇంకా ఇంత ఇవ్వాలి, ప్రభుత్వం ఇంకా అంత ఇవ్వాలని. కానీ మనం వెనక్కి వెళ్ళి చూస్తే జగన్ రెడ్డి హయాంలో ఇలాంటి ప్రమాదాల్లో డెత్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వలేదని అదే సంఘాలు చెప్తున్నాయి. కిరణ్ గారు, సో వైషమ్యాలు రెచ్చగొట్టే కార్యక్రమం మొదలెట్టేశారు. ఏంటి ఇవాళ వైజాగ్ పర్యటన వెనకాల రాజకీయం? సార్ ఖచ్చితంగా యాక్సిడెంట్ అనేది ఎవరికి చెప్పి రాదు సార్. ఇప్పుడు ప్రమాదం జరిగింది, ప్రమాదం జరిగినప్పుడు దానికి సంబంధించి ప్రభుత్వం ఎట్లా రెస్పాండ్ అయింది, ప్రభుత్వం ఆ బాధితుల్ని ఎట్లా ఆదుకుంది అనేది ఎవరైనా చూడాల్సిన అంశం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పరామర్శిస్తారు అనేది మనందరికీ తెలుసు. మనం సపరేట్ గా చెప్పాల్సినంత అవసరమే లేదు. ఒకటి, కులాల మధ్యలో చిచ్చు పెట్టడానికి, 2 మతాల మధ్యలో చిచ్చు పెట్టడానికి, లేదంటే శవ రాజకీయాలు చేయటానికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళేవాళ్ళ ఆర్థికంగా సాయం చేస్తారా, లేకపోతే వాళ్ళకి అండగా నిలబడతారా అంటే ప్రతి ఒక్కళ్ళు ముక్త కంఠంతో చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లికి కూడా బిచ్చం పెట్టరు అనేది అందరికీ తెలుసు. కేవలం రాజకీయం చేయటానికి, ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించే అనే పేరుతో ఈయన ఏదైతే చేస్తా ఉన్నారో దానికి ఈ రోజున జనాలు వచ్చే పరిస్థితి కూడా లేదు, వాళ్ళ కార్యకర్తలు కూడా వచ్చే పరిస్థితి లేదు. అందుకని ఈ పేర్ని నాని లాంటి వాళ్ళు ముందు వచ్చేసి ప్రభుత్వం మమ్మల్ని అడ్డుకుంటా ఉంది, లేకపోతే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని వైజాగ్ వెళ్లకుండా అడ్డుకుంటా ఉంది, లేకపోతే ఆ కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తుంటే అడ్డుకుంటా ఉంది, మీరు అందరూ రండి అని చెప్పి వాళ్ళని రెచ్చగొడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనాలు రావట్లేదని వీళ్ళు ఈ మధ్య ఏం చేస్తా ఉన్నారంటే సార్, చౌరస్తాల్లో కార్లు ఆపుతా ఉన్నారు. 4 రోడ్ల జంక్షన్ లో కార్లు ఆపితే, జగన్మోహన్ రెడ్డి గారి కార్లు ఆపితే న్యాచురల్ గా అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. వెనకాల వస్తున్న వాహనాలు, లేకపోతే ప్రజలు ఆ రోజున పనులకు వెళ్లే వాళ్ళ వాహనాలు ఇవన్నీ ఆగి ట్రాఫిక్ జామ్ అయితే దాన్ని కూడా డ్రోన్ షాట్లలోనో లేకపోతే కెమెరా యాంగిల్స్ పెట్టి ఫోటోలు తీసి జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతంగా జనం వచ్చేస్తా ఉన్నారని చెప్పి వీళ్ళు దాన్ని కూడా ప్రమోట్ చేసుకుంటున్న పరిస్థితి. ఈ రోజున ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలో, వాళ్ళకి ఏ విధంగా అండగా ఉండాలో, రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా చేసిందో, వాళ్ళని వెతికే కార్యక్రమాలు ఎట్లా చేసిందో ప్రజలందరికీ తెలుసు. ఈ రోజున శవాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడానికి అలవాటు పడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మనిషి చనిపోతే అక్కడికి వెళ్ళిపోయి ఈయన ఖాతాలో వేసేసుకోవటం, లేకపోతే వీళ్ళ గురించి గుండెపగులు చనిపోయారు అనుకోవటం, లేకపోతే ప్రభుత్వం చిత్రహింసలు పెట్టడం వల్ల గుండెపోటుతో చనిపోయారు, లేకపోతే న్యాచురల్ డెత్లను కూడా ప్రభుత్వం మీద బాధ్యత తీసుకునే విధంగా వీళ్ళు ప్రభుత్వం మీద బురద చల్లే విధంగా ఎట్లా అయితే చేస్తా ఉన్నారో ప్రజలందరూ కూడా తెలుసుకుంటా ఉన్నారు, ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఇక్కడ దాని నుంచి మనం మాట్లాడుకున్న విషయం వస్తే ఈ రోజున రాజకీయాలు ఎట్లా తయారైపోయినాయి అంటే సార్, ఎమోషనల్ కోషెంట్ తగ్గిపోతా ఉంది. ప్రతిదాన్ని రాజకీయ కోణంగా చూడటం, నిజంగా అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే స్పందించాలి, స్పందించే కోణం తగ్గిపోయి రాజకీయంగా దాన్ని ఎట్లా వాడుకోవాలి, రాజకీయంగా ప్రభుత్వం మీద ఎట్లా బురద చల్లాలి అనే కోణాలు ఎక్కువైపోయి ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూస్తా ఉన్నారు. రీసెంట్ గా నిరంజన్ అనే ఒక కుర్రవాడు, తెలంగాణ ప్రాంతానికి చెందిన కుర్రవాడు, పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని, అతన్ని కలవడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తే దాన్ని కూడా రాజకీయ కుట్రలో చూపించిన పరిస్థితి ఈ రోజున పేర్ని నాని.
పేర్ని నాని మాట్లాడిన మాటలకి ఆ తమ్ముడు మనస్తాపానికి గురయ్యి అతను రీసెంట్ గా చనిపోయాడు సార్. చనిపోయే ముందు చాలా ఆవేదన చెందాడంట. ఆ పిల్లవాడి తాలూకా పేరెంట్స్ వాళ్ళు రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ వాళ్ళు చెప్తా ఉన్నారు, పేర్ని నాని మాట్లాడిన మాటలు ఆ పిల్లవాడు విని చాలా మనస్తాపానికి చెంది చాలా బాధపడ్డాడు చనిపోయే ముందు. ఈ ఈ ఈ రకమైన భావజాలం వీళ్ళు రాజకీయాల్లోకి తీసుకొచ్చేసి ఒక పరామర్శ చేస్తే, జెన్యున్ గా పరామర్శ చేస్తే దాన్ని విమర్శించడం, లేదంటే ఒక యాక్సిడెంట్ అయ్యి కొంతమంది దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోతే దాన్ని ఏదో కూటమి ప్రభుత్వం కావాలని చేసిందని, లేకపోతే కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజకీయం చేస్తే ప్రజలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తరిమి ఈ కొట్టే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి సార్. ప్రతిదాన్ని రాజకీయం చేయకూడదు. ఈ రోజున స్పందించాలి, ఎంతవరకు ఏ మోతాదులో స్పందించాలో ఆ మోతాదులో స్పందిస్తే ఎవరికి ఇబ్బంది లేదు. రవికిరణ్ గారు, ఇప్పుడు నిన్న మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించిన తర్వాత మొత్తం డేటా అంతా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్ని మరణాలు సంభవించాయి, వాళ్ళు ఏం చేశారు, కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళని ఎలా ఆదుకుంది, ఇవన్నీ నేను మళ్ళీ ఆ వివరాల్లోకి వెళ్ళట్లేదు. కానీ అంటే రాజకీయం చేయడానికి ఏ అంశాన్నైనా వాడేసుకోవచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవడం, అందులో ఫెయిల్ అయినా కూడా ఆయన విధానం మార్చుకోరు. ఇవాళ అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతారో మనం ఇప్పుడే ఊహించవచ్చు. మహా అయితే ఒకటి, ఇంకా సముద్రంలో అలలకు కూడా చంద్రబాబు నాయుడే కారణం అని ఒకటే అనకపోవచ్చు, ఎందుకంటే అది టెక్నికల్గా పాసిబుల్ కాదు కాబట్టి. లేకపోతే దానికి కూడా వెనకాడరు. మనం అనుకుంటాం అనకపోవచ్చేమో అని మనం అనుకుంటాం. లేదండి, వాళ్ళ అన్న ఆశ్చర్యపోనక్కర్లేదు. సముద్రంలో నిన్న మొన్న చిన్న ఎత్తుపైకి వచ్చింది, అది కూడా చంద్రబాబు నాయుడు చేయించారు కూడా చెప్పచ్చు. అదే నేనదేంటి సార్, ఇప్పుడు మత్స్యకారులు, వేటకెళ్లే మత్స్యకారులు, సముద్రంలో వేటకెళ్లే మత్స్యకారులు ప్రధానంగా వారి జీవితం కాలువ దీపంలో ఉంటది. అది వాస్తవం. అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ వారు సముద్రంలో వేట చేసేదానికి వస్తుంది. ఈ సందర్భంలో అనేక ప్రమాదాలు జరుగుతాయి. మేము కాకినాడ వాసిగా జిల్లాలో మేము ప్రతి సంవత్సరం చూస్తాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాలను పరామర్శించడం తప్పేం లేదు, కానీ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు అన్నది ప్రశ్న. రోజు మా కాకినాడలో 2023 నవంబర్లో సత్యరాజు తాతారావు అని చెప్పి మా కాకినాడ మా ఇల్లు దూరంలోనే వాళ్ళిద్దరూ వేటకెళ్ళి చనిపోయారు. మరి వాళ్ళిద్దరు పిల్లలు సురక్షితం బయటపడ్డ తీసుకొచ్చారు. మరి ఆ కుటుంబాన్ని నేను నాకు గుర్తుందిగా చెప్తున్నాను. ఇలాంటి అనేకమైన కుటుంబాలు కాకినాడ జిల్లాలో, విశాఖ జిల్లాలో ప్రతి సంవత్సరం ఉంటాయి. మీరు ఎప్పుడన్నా సరే 5 ఏళ్లలో ఏ ఒక్క కుటుంబం దగ్గరికన్నా ఇలా అన్ని కుటుంబంకి వెళ్ళారా ముఖ్యమంత్రి గారిని నేను అడగను, కానీ అట్లీస్ట్ ఏ ఒక్క కుటుంబం దగ్గరికన్నా వెళ్ళి ఆ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కొన్ని వాళ్ళు పిలిపించి ఈ క్యాబిన్ లో లేదా మీ కాన్వాయ్ లో వాళ్ళతో మాట్లాడి ఓదార్చిన సందర్భం ఏదైనా ఉందా అని అడుగుతున్నాను. ఇలా లేని వ్యక్తులు పైపెచ్చు మత్స్యకారులు వేటలో చనిపోతే 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తా అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన వ్యక్తులు మీరు 2019. అలాంటి వ్యక్తులు 10 లక్షలు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి డెత్ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం మానేశారు. అది వాళ్ళు చేసిన కుట్ర. ఆయన హయాంలో కనీసం 200 పైకి మంది చనిపోయారు ముఖ్యమంత్రి ఉన్నాం. మరి ఎంతమందికి ఇచ్చారండి మీరు 10 లక్షలు? మీరు డెత్ సర్టిఫికెట్ ఇవ్వడం మానేశారు కదా. అంటే ఇంత అకృత్యాలు చేసిన వ్యక్తులు ఈ రోజు ఏ మొహం పెట్టుకుని తగుదమ్మా అని చెప్పి వెళ్తారు వైశాఖ అని అడుగుతున్నాను. ఇది నైతికత. ఆన్ మోరల్ గ్రౌండ్స్ యూ డోంట్ హ్యావ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ, యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. మోరల్ గ్రౌండ్స్ లో అయితే మీకు అవి వెళ్ళే హక్కు అయితే లేదని చెప్పి నేనైతే అనదలుచుకున్నాను. అంటే దీనికి కట్టిన బొత్స సత్యనారాయణ అంటే సీనియర్ నాయకుడు, ఆయన అంటే ఎంతో కొంత ఒక రెస్పెక్ట్. కానీ ఆయన ఈ మధ్య అమరావతి విషయంలోనూ లేకపోతే ఇంకో విషయంలోనూ, ఇందాక వారు చెప్పినట్టు రావణ విషయంలోనూ, ఇవాళ ఇప్పుడు మత్స్యకారుల పరామర్శ విషయంలో కూడా ఆయన అప్పుడే నిన్న మొదలు పెట్టేశారు. ఏం మాట్లాడబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అర్థమైపోయింది మనకి. కొత్త గారికి ఎక్కడ శాసనమండలిలో ప్రతిపక్ష నేత హోదా తీసేస్తారు, ఆల్రెడీ అక్కడ కుంపట మొదలైపోయింది. ఒక లేడీని ఎవరినో రెడీ చేశారు మార్చేటానికి. ఆయన ఎక్కడ ఈ హోదా పోతాయి, ఈ వయసులో ఎందుకు ఉన్న దాంట్లో ఏదో కాపాడుకుందాం, పొరపాట్లు ఎప్పుడన్నా 2030 ఎప్పుడో ప్రభుత్వం వస్తే కనీసం మంత్రి పదవులు కూడా రాదు అన్న యావా కనపడుతుంది బొత్స గారితో. అంతేగాని అది యాక్చువల్గా బొత్సగా సీనియర్ నేత అని చెప్పి ప్రజలందరూ అనుకుంటారు. అది వాస్తవం కూడా. ఒక ముఖ్యమంత్రిగా వెళ్ళే స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి ఇటువంటి బిలో ది బెల్ట్ మాటలకి వత్తాసు ఎందుకు పడుతున్నారని చెప్పి రాష్ట్ర ప్రజలకు చర్చించుకుంటున్నారు. బిలో ది బెల్ట్ అంటే ఒక స్థాయిని దిగిపోయినటువంటి మాటలకి ఆయన కూడా వత్తాసు పలుకుతున్నారంటే ఆ పార్టీ పరిస్థితి చూడండి. ఆ పార్టీ ఏ స్థాయిలో విలువలు అన్న పదానికి అసలు అర్థం లేకుండా పోయింది ఆ పార్టీలో. కావాలన్నదా జోసెఫ్
బచ్చలపూడి జోసెఫ్ ని ఏ రకంగా వెనకేసుకుని బొత్స సత్యనారాయణ కూడా రావటం, రోజు మీ ఇంట్లో పూజ చేయట్లేదు. నేను వైసీపీలో ఉన్న హైందవుని అడుగుతున్నాను, అంబటి రాంబాబు గారు అడుగుతున్నాను, మీరు ఏమన్నా మీ ఇంట్లో నిలవేల్పు లేరా మీకు? మీరు మీ ప్రభుత్వ హయాంలో కూడా అన్ని ఆలయాలు దాడులు జరిగినప్పుడు నేను ఆ రోజు కూడా అడిగాను డిబేట్లో, ఎవరైతే హిందువులు ఉన్నారో మీ వైసీపీ పార్టీలో మంత్రులుగా మీకు ఏమాత్రం మనస్సాక్షి ఉందా అసలు ఆ రోజు అడిగాను. ఈ రోజు మీరు పూజ చేసుకున్న దేవుళ్ళ మీద ఈ రకమైన అశుద్ధాలు పోస్తుంటే మీరు ఒక్కరు కూడా నోరు పెగలట్లేదు ఏంటి? నోట్లో మన్ను పోసుకున్నారని చెప్పి ఆ రోజు జరిగింది. ఈ రోజు కూడా అడుగుతున్నాను, మీ నోట్లో మన్ను పోసుకున్నారు ఈ రోజు వరకు అంటే పదవుల కోసం ఏ గడ్డనా దిగిపోతారా? ఏ గడ్డన తింటారా? ఎంతగా దిగజారిపోతారా? ఒక ధర్మం అంటూ లేదా మీకు? మీకు మీకు ఆత్మ అంటూ లేదా? అసలు హైందవులుగానే పుట్టాం కదా, మీకు అసలు ఆత్మ అంటూ లేదా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే నాకు అనిపించింది ఏంటంటే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వైసీపీ పార్టీలో ఉండాలంటే ఈ నరాలు, ఇది మన అన్న నరం, మానవత్వం అన్న నరం, అయ్యో పాపం అన్న నరం, ఈ నరాలన్నీ తెగిపోయి జాంబీలుగా తయారైన వాళ్ళు వైసీపీ పార్టీలు ఉంటారేమో అని చెప్పి నా యొక్క వ్యక్తిగత భావన. సో అంటే మొత్తం- అంబటి రాంబాబు ఏ రకంగా అంటారంటే అంటే మొత్తం డిఎన్ఏ మార్చుకోవాలి, పొలిటికల్ డిఎన్ఏ అన్ని మారిపోవాలి. ఇంకా మొత్తం క్రిమినల్ మెంటాలిటీ అయిపోయి ఆ దేశం కోసం మనకు పట్టదు, మన మనుషుల కోసం మన పట్టదు, మానవత్వం కూడా లేని వాళ్ళు వైసీపీ పార్టీలు ఉంటారని అనుకుంటాను. కనపడలేదు. లేకపోతే ఈ రోజు అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు ఏంటంటే మరి పవన్ కళ్యాణ్ గారి గురించి, లేకపోతే రావణ్ గురించి మాట్లాడుతున్న, బచ్చల గురించి జోసెఫ్ గురించి మాట్లాడుతున్న మాటలు, ఆయన బొత్స గారు మాట్లాడుతున్న వాళ్ళని మద్దతు చేయడం, ఎవరన్నా ఒక్క నాయకుడైనా బయటకు వచ్చి చెప్తున్నాడు ఇది తప్పు కదా అని ఎందుకు చెప్పట్లేదండి? అంటే ఇప్పుడు మనం కూడా ఉంటాం, మనం కూడా రాజకీయ పార్టీయే, అది మాత్రం చేత మనం ప్రజలకి దూరంగా వెళ్ళిపోయే విధంగా పార్టీ ఏది చెప్తే అది మనం చెయ్యం కదా. పార్టీ ఏది చెప్తే అది భుజాన్ని వేసుకుని ఏ రకంగా వెళ్తామంటే మనకంటూ ఒక మనస్సాక్షి ఉంటుంది, మనకంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలి కదా. అసలు ఆ వ్యక్తిత్వం కాపాడుకుంటారు ఎవరైనా సరే. ఆ వ్యక్తిత్వం కోసం వదిలేసుకుని అన్ని విలువలు వలువులు అన్ని బట్టలు గిట్లని వదిలి నగ్నంగా సమాజం ముందు నిలబడతాను అంటే ఇది ఏ రకమైన రాజకీయాలు నేను అడుగుతున్నాను. అదే చంద్రబాబు నాయుడు గారు అంటుంది, ఏ రకమైన రాజకీయాలతో మనం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, కనీసం విలువలు లేవు, ఏం లేవు. మన పూర్వీకుల ప్రజాస్వామ్యంలో ఏ రకంగా మనకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎంతమంది ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ఇటు కావచ్చు, అటు కావచ్చు, ఎవరు ఎన్ని వ్యాఖ్యలు చేసినా ఎన్ని విమర్శలు చేసినా ఉందాక జరిగేది, రాజకీయాలు ఉందాక జరిగేది. రాజకీయం వేరు, రౌడీయిజం వేరు కదా. కానీ ఇప్పుడు రెండు కలిసిపోయిన తర్వాత ఇలాగే ఉంటుంది పరిస్థితి. ఎస్ గణపతి గారు. ఏమి ఇప్పుడు ఒకటేసారి వాళ్ళు గతంలో కూడా ఈ రాముడి తల నరికాం, ఏ తల నరికారు ఏమైంది, ఇంకో విగ్రహం పెడతాం, లేదు ఆంజనేయ స్వామి చెయ్యి నరికారు, ఇంకోటి ఆ రథం తగలబెడితే ఏంది, ఇంకో రథం చేయిస్తాం. ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడిన వాళ్ళకి హిందూ సమాజం మీద కానివ్వండి, దేవుళ్ళ మీద కానివ్వండి భక్తి ఉంటుంది, భయం ఉంటుందని మనం అనుకుంటామా? ఆ రోజు బాధ్యత గల మంత్రి కొడాలి నాని అనేవాడు ఏం వ్యాఖ్యలు చేశాడండి ఆ రోజు? ఇయే కదా అతను ఆ రోజు ఏమన్నా కంట్రోల్ చేయగలిగాడా ముఖ్యమంత్రి? ఇవన్నీ ముఖ్యమంత్రే చేయించేది. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, ఇంకా 4 రోజులు పోతే అతను ఏమంటాడంటే యేసుక్రీస్తు బొమ్మల మీదో లేకపోతే ఏ మసీదుల మీద కూడా దాడులు జరిపిస్తాడు వైకాపా నేత. దాడులు చేయించి ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రజల్లో ఒక అలజడి సృష్టించడానికి కూడా ప్రయత్నం చేస్తాడు సార్ అతను. అతను అవినీతికి కాదేది అనర్హం అన్నట్టు అరాచకాలకి హత్యలకి కేర్ ఆఫ్ వైఎస్ కుటుంబం. మీకు దాంట్లో ఎటువంటి వేరే ఆలోచన కూడా పెట్టుకోమాకండి మీరు. అసలు ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళు? ఇవాళ కేంద్ర సహకారంతో ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అసలు క్షణం తీరిక లేకుండా పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొస్తా ఉంటే మీరు హర్షించాల్సింది పోయి అరేరే అవి బయటికి రాకుండా, ఎక్కడైతే అవి ప్రచారం జరగకుండా, ప్రజల మెదడులోకి అభివృద్ధి పోకుండా ఈ హత్యలు, రౌడీ షీటర్ల హత్యలు, లేకపోతే రేపిస్టులు, పోక్సో కేసులో వాళ్ళ పరామర్శించటం. ఎలమనండి, హైదరాబాద్లో పోక్సో కేసులు చనిపోయారు, అక్కడికి కూడా పోయి మాట్లాడి ఎక్స్గ్రేషియా ఇచ్చి రమ్మనండి అంబటి రాంబాబుని. సిగ్గుశరం ఉందా అంబటి రాంబాబుకి కానీ? వీళ్ళ బతుకేందండి ఒక మంత్రిగా? ఇప్పుడు మీకు కాదు తెలంగాణ వస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు నాగార్జున యాదవ్ ఎగ్జాంపులే. మీరు మంచి ప్రభుత్వం ఇవన్నీ ఏదైనా చెప్తారా? కాదు ఇక్కడ కాదు, ఒక్క నిమిషం. సాక్షి ఛానల్లో కూర్చొని నేను ఆ రోజు అనుకున్నా, ఆ వీడియో చూసినప్పుడే, ఇక్కడ ముఖ్యమంత్రిని పట్టుకుని డెలివరీ బాయ్ అది ఇది అంటే వెంటనే రెండో రోజు తీసుకెళ్లి లోపలేశారు. విత్ ఇన్ 24 to 30 hours అంతే, అంతకన్నా ఎక్కువ కూడా లేట్ అవ్వాల. నేను అనేది ఏంటంటే సార్, సత్తెనపల్లిలో ఇతను మంత్రిగా ఉన్నప్పుడు
ఒక బడుగు బలహీన వర్గ బీసీ వర్గానికి చెందిన యువకుడు అర్ధరాత్రి మరుగుదొడ్డి ట్యాంక్ బార్ అండ్ రెస్టారెంట్ సంబంధించిన మరుగుదొడ్డి క్లీన్ చేస్తా ఊపిరాడక దాంట్లో చనిపోతే అతనికి ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల ఎక్స్గ్రేషియాలో 2.5 లక్షల లంచం అడిగాడు సార్. బహిరంగంగా ఆ తల్లి ఎవరైతే చనిపోయారో ఆ బాలుడి తల్లి వచ్చి వేడుకుంది, వేదన చెప్పుకుంది ప్రెస్కి. 5లో 2.5 లక్షలు అడుగుతా ఉంటే ఇక ఇట్లాంటి అవినీతి పరుడు, ఇలాంటి అవినీతి సామ్రాట్, నైతికత లేని వ్యక్తి, మహిళలంటే గౌరవం లేని వ్యక్తి ఇతను పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తాడా? అరే పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంది, నీ స్థాయి ఏంది? అరే నక్కకి నాగలోకానికి ఉన్నంత ఉంది, ఆది శంకరాచార్యుడికి ఆటో శంకర్కు ఉన్నంత తేడా ఉంది మీ నాయకులకి మా నాయకులకి. అరే మీరు విమర్శించేది? అరే మీ సిగ్గనిపించట్లేదా? మీరు రావణ్ణి ఏ విధంగా సమర్థిస్తా ఉన్నారు? అరే ఎటుపోతా ఉన్నారు మీరు? ఏంటి అసలు మీకు బీజేపీ మీద కోపం ఉంటే, టీడీపీ మీద ఉంటే, పవన్ కళ్యాణ్ గారి మీద కోపం ఉందనుకోండి, మీరు రాజకీయంగా ప్రశ్నించండి. ఇదిగో మీ ప్రభుత్వం ఈ తప్పులు చేస్తుంది, లేకపోతే మీ ఎన్నికల మేనిఫెస్టో ఇది, దాని గురించి మాట్లాడండి మీరు. అంతేగాని మీరు వస్తున్న పెట్టుబడులను అపహాస్యం చేస్తా, పెట్టుబడిదారుల్ని బెదిరించే విధంగా ఇక్కడి నుంచి వీళ్ళు నాకు నిన్న చెప్తా ఉన్నారు, వైకాపా కార్యాలయం నుంచి అది పేరు చెప్పని ఒక లాయర్ చేత ఒక డ్రాఫ్ట్ తయారు చేయించారంట. సెంట్రల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ప్రపంచ దేశాల్లో ఉండే వాళ్ళకి ఏమనంటే ఇక్కడ పరిస్థితులు బాగలేవు, మీరు పెట్టుబడులు పెట్టమాకండి, రేపు రాబోయే రోజుల్లో మీ పెట్టుబడులకు భద్రత ఉండదు ఇక్కడ. ఎందుకంటే మనం గతంలో చూసాం, కియా మోటార్స్ అడ్డుకున్న విధానం చూసాం, ప్రపంచ వనరుల బ్యాంకు ఉంటే రాజధానికి ఏ విధంగా అడ్డుపడ్డారో చూసాం మనం. ఇవన్నీ చూసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు ఒక భయం ఏర్పడింది సార్. అసలు మనం కూడా రాజకీయ పార్టీలు అన్ని కూడా గతంలో కొడాలి నాని అనే శాడిస్టు దేవుళ్ళ మీద ఏం మాట్లాడాడు, ఇప్పుడు ఈ రావణ్ వీడియోలన్నీ ఒకసారి మనం చూసుకొని అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ గారు వీళ్ళు ఆ పార్టీలని, ఆ వ్యక్తుల్ని గతంలో బోరుగడ్డ అనిలు, వర్రా రవీందర్ రెడ్డి అని చెప్పి ఒక పరమ శాడిస్టుల్ని వీళ్ళు ఏ విధంగా మద్దతు పలికి ఇవాళ అసలు మనం సభ్య సమాజం మాట్లాడుకోవటానికి సిగ్గుపడాలి సార్. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెల్లెలు ఏం మాట్లాడింది సార్? నేను రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదని చెప్పి మా అన్న మాట్లాడిస్తా ఉన్నాడు. ఇటువంటి అన్న, ఇటువంటి దుర్మార్గుడు, ఇటువంటి శాడిస్టు దేశంలో ఏ చెల్లికి ఉండకూడదు అని మాట్లాడింది. ఇంకా వీళ్ళు కాబట్టి అంబటి రాంబాబు బతికున్నాడు, బండగట్టుకొని పైలో దూకమనండి, పైకి రాకుండా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవస్థల పట్ల, లేకపోతే సమాజం పట్ల, లేకపోతే మత విశ్వాసాల పట్ల, లేకపోతే రాజ్యాంగ వ్యవస్థల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ఒక విలువ, గౌరవం ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. అది కాదు కాబట్టి అంబటి రాంబాబు అయినా మాట్లాడతాడు, కొడాలి నాని అయినా మాట్లాడతాడు, అయినా మాట్లాడతాడు. లేకపోతే ఏదైనా జరిగితే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు పరామర్శించకూడదు, ఎవరో పరామర్శించకూడదు. ఎందుకంటే ఎట్లా వాళ్ళ బంధాలు ఉన్నాయి కదా, అట్లానే కదా సొంత బాబాయిని సొంత తమ్ముడి చేత చంపించడం. అంతెందుకు సార్, వాళ్ళ తమ్ముడిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వస్తే వాళ్ళ తల్లికి బాగలేదని చెప్పి హాస్పిటల్లో పెట్టారు వీళ్ళు. తల్లికి బాగలేదని పెట్టి అరెస్ట్ కాకుండా శాంతి భద్రతలంట. ఇతనేదో ప్రపంచ నాయకుడు అయినట్టు అవినాష్ రెడ్డి శాంతి భద్రతలంట. ఇవాళ మాత్రం ఇప్పుడు నేను ఒకటే అడుగుతా ఉన్నా సార్, కోడి కత్తి డ్రామా ఆడి నువ్వు ఎక్కడ పోయి చేయించుకున్నావు? ఏ రెడ్డి గారి హాస్పిటల్లో, న్యూరాలజీ హాస్పిటల్ పోయావు? అదే అట్లాంటిది అనుకున్నావా? ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి చేరిన హాస్పిటల్, ఆయన ఇంటర్నేషనల్ హాస్పిటల్, కోకిలాబెన్ హాస్పిటల్లో పోయి ఆయన బాగలేక భుజాల సర్జరీ చేయించుకుంటే, లేకపోతే ఇదేమో గులకరాయి డ్రామా అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? మీకు మాట్లాడటానికి పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర 3 గంటలు పెళ్లి కార్డు పట్టుకొని అంబటి రాంబాబు ఎదురు చూశాడు, కాళ్ళు పట్టుకున్నాడు, మా అమ్మాయి పెళ్లికి రా మహాప్రభు అని. ఇవాళ అటువంటి పవన్ కళ్యాణ్ మీద నువ్వు మాట్లాడతావా? గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి నా కోసం పవన్ కళ్యాణ్ నాతో ఫోటో తీసుకోవడానికి వెయిట్ చేసాడు అన్న వాళ్ళతో మనం ఏం మాట్లాడతాం? ఈ పార్టీని రాష్ట్రం నుంచి తరిమి కొడితే తప్ప చూద్దాం. ప్రజలకి స్వేచ్ఛ, రాష్ట్ర ప్రజలు అబ్జర్వ్ చేస్తారు, వాళ్ళు చేసే పనులు అబ్జర్వ్ చేస్తారు, మనం మాట్లాడేది అబ్జర్వ్ చేస్తారు. లెట్ దెమ్ డిసైడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ చర్చ. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబీఎన్.